కరీంనగర్ పట్టణంలో ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు తీర్మానాలు ఆమోదం చేశారు. కరీంనగర్ పట్టణంలో కలెక్టరేట్ సమీపంలో తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర TUJAC చైర్మన్ బోగే పద్మ కార్యవర్గం పాల్గొని పలు తీర్మానాలు చేశారు. బోగే పద్మ మాట్లాడుతూ మున్సిపల్ ఎలక్షన్ తర్వాత దీక్ష మరియు హైదరాబాద్ లో సభ ఉంటుంది. దీనికి రాష్ట్ర నలుమూల నుండి తెలంగాణ ఉద్యమకారులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మరియు రాష్ట్ర వైస్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు భూ కేటాయింపు చేయాలని హెచ్చరిక జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొంతల సంపత్ కుమార్, అలాగే సిరిసిల్ల ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర సహాయ కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవ అనసూర్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర అధ్యక్షురాలు భోగి పద్మ ఆధ్వర్యంలో ఇలా రాష్ట్ర నాయకులు ఏర్పడ్డది. కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా, మంచిర్యాల జిల్లా, జగిత్యాల జిల్లా, 4 జిల్లాలో ఇక్కడికి వచ్చేందుకు రాష్ట్ర కార్యదర్శి సభ్యులను అందరినీ ఎన్నుకొని రేపు ఏ రకంగా మనం సాధించుకోవాలనే ఆలోచన మీద నిర్ణయించింది పద్మక్క. జిల్లా నాయకులను కూడా నిర్ణయించింది. అందరూ ఇక్కడ 4 జిల్లాలో వచ్చిండ్రు. ఈరోజు మండల నాయకులు కూడా వచ్చిండ్రు మా ఇక్కడి కరీంనగర్ జిల్లాకు. రేపు రాబోయే కాలంలో భూమి పోరాటం ఖచ్చితంగా చేయగలుగుతాం, భూమి సాధించుతాం. ప్రాణాలు తెలంగాణ కోసం ఎంత వాదించినామో ఇవాళ భూమి కోసం కూడా మా ప్రాణాలు అడ్డు పెట్టినా కానీ మా కార్యకర్తలకు మేము ముందుండి నడిపిస్తాం. భోగి పద్మ ఆధ్వర్యంలో జై తెలంగాణ, జై తెలంగాణ, గద్దరన్న, గద్దరన్న, పోలీసు కిట్టన్న, పోలీసు కిట్టన్న, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కమిటీ సమావేశము కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్ దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా, అదేవిధంగా వరంగల్ కానీ జనగామ కానీ ఒక 8 జిల్లాలలో కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇలా సక్సెస్ఫుల్గా మరి రాష్ట్ర కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలలో భాగంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. తీర్మానం ఏంటంటే వచ్చే నెల 16, 17 తేదీలలో అప్పటి వరకు మున్సిపల్ ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి మేము తెలంగాణ ఉద్యమకారులను ఉద్దేశించి, ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులందరినీ కూడా ఉద్దేశించి మేము ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల కోసం దీక్ష చేపట్టబోతా ఉన్నాం. అదొక తీర్మానం చేసుకున్నాం. అదేవిధంగా తెలంగాణ లోపల ఉన్నటువంటి 33 జిల్లాల ఉద్యమ అన్నదమ్ములందరినీ ఏకం చేసి 33 జిల్లాల అధ్యక్షులను నియమించుకొని ఇప్పటికి 8 జిల్లాలు పూర్తి చేసుకున్నాం కాబట్టి మిగతా జిల్లాలన్నీ కూడా పూర్తి చేసుకొని హైదరాబాద్ వేదికగా ఒక పెద్ద ఎత్తున రాష్ట్ర మీటింగు, బహిరంగ సభ పెట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ అన్నదమ్ములందరికీ కూడా వాళ్ళ జిల్లాలలో ఎక్కడ గవర్నమెంట్ భూమి ఉన్నా ఖచ్చితంగా ప్రభుత్వంతో కొట్లాడి వాళ్ళకు 250 గజాల భూమి వచ్చే విధంగా మేము భూ పోరాటం చేయడానికి కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు ఈ రాష్ట్రాన్ని సాధించడంలో వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు. 1200 మంది బిడ్డలు అమరులైనరు. మాలాంటి వాళ్ళు ఎంతోమంది జీవితాలను త్యాగం చేసి మేము కేసుల పాలై మరి కోర్టుకు కొన్ని లక్షలు పెట్టుకొని మేము ఇవాళ కేసు క్లోజ్ చేసుకున్నాం. కాబట్టి మేము ఈ తీర్మానాలు చేసుకోవడము, తెలంగాణ ఉద్యమకారుల కోసము TUJAC అనే సంఘాన్ని రిజిస్టర్ చేసుకొని లీగల్గా ఈ 33 జిల్లాలలో కమిటీలు వేసుకొని చాలా పెద్ద ఎత్తున బహిరంగ సభలు పెట్టుకోవడానికి ఇవాళ తీర్మానాలు కొన్ని చేసుకోవడం జరిగింది. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడున్న అన్నదమ్ములారా, అక్క చెల్లమ్మలారా, TUJAC మరి మీకోసం మీ ముందుకు వస్తుంది, మీ జిల్లాలకు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని, మరి ఈ TUJACని సపోర్ట్ చేసి ఖచ్చితంగా మా వెనకాల మీరుంటే ఖచ్చితంగా మీకోసం మేము అన్ని జిల్లాలలో కూడా భూ పోరాటం చేసి మేము ముందటుంటామని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కూడా ఇక్కడున్న ఈ జిల్లాల నుండి వచ్చిన అన్నదమ్ములందరూ కూడా వాళ్ళు తీర్మానానికి ఆమోదించారు. కాబట్టి అన్నదమ్ములందరితో కలిసి రాబోయే రోజులలో TUJACని చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాను. భోగి పద్మ, TUJAC రాష్ట్ర చైర్మన్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.